అందరికీ నమస్కారం. ఈ షుగర్లెస్ పైరు వచ్చేసి 111 అంటే 111 రోజుకి రావడం జరిగింది. ఈ పైరు అంతా వెనక చూస్తున్నాము. 111 రోజుల నుంచి ఈ ప్రయాణం జరుగుతూ ఉంది. ఇంకో జస్ట్ ఒక 10 రోజుల్లో ఉరికోతకు రావడం జరుగుతుంది. హర్ష ఈ సివిఆర్ మెథడ్లో ప్రకృతి వ్యవసాయం చేయడం అయ్యో పక్క అయ్యి బాగానే ఉన్నాయి, ఈ మామూలుకాయలు ఈ కూడా బాగానే ఉన్నాయి, ఎప్పుడూ పొలాల్లో తిరగడం చేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది ఏంటంటే ఈ బీటెక్కలు చదివి మంచి సాఫ్ట్వేర్ జాబులలో పోకుండా ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అది జీన్స్లోనే వచ్చింది. అది ఎందుకంటే మా నాన్న బ్రహ్మాండంగా ఆయన ఆ రోజుల్లో పొలాలు చేసి పొలాల మీదనే ఉండేది. ఆయన చూసి నేను ప్రేరణ పొందాను. ఆ చిన్నప్పుడు మా నాన్న చిన్నాన్న వాళ్ళని చూసి ఈ విధంగా పొలాలు చేస్తే ఎందుకు చేయకూడదు బాగుండని. హర్షకి ఎలా ప్రేరణ కలిగిందో తెలియదు, కానీ చిన్నప్పటి నుంచి తాత తండ్రి బాటలో పోవాలని అతను ఆ జాబుల వైపు కూడా మానేసి మొత్తం ఇటు రావడం జరిగింది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే 111 రోజు 1111 ఇది 111 అనమాట. దీనికి ఏదైనా సరే ఒక రంగంలో మనం ఉన్నప్పుడు ఆ రంగంలో ఆ వ్యక్తికి ఇష్టం ఉంటేనే వాళ్ళు చేయగలరు. హర్షలో ఆ వ్యవసాయం చేయాలని ఇష్టం ఉంది. పైన ఏంటంటే ఇది తాత తండ్రి వరుసగా చేస్తున్నటువంటి వృత్తి ఇది. అందువల్ల ఈ వృత్తికి వ్యవసాయ వారసులుగా హర్ష రావడం జరిగింది. ఈ విధంగా పైరు బాగా అన్నీ ఉన్నాయి, చదువు ఉంది. ఆ అబ్బాయిలా కూడా ఏంటంటే ఈ వ్యవసాయం మీదనే ఉండాలి, వ్యవసాయం మీద ఉండాలని రావడంలో మాకు కూడా ఇంకొక తరం వ్యవసాయ తరం ఒక వెలుగులు నింపే విధానం రావడం జరిగింది. ఇంతవరకు జరుగుతూ ఉంది. ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. ఇది ఏంటంటే 3 ఒకట్లు కలిపినాయి కాబట్టి 111 1111 ఈ నెల మార్చి నెల ఇది మూడో నెల అంటే జనవరి ఫిబ్రవరి మార్చి నెల 3 అంటే మా ప్రాంతంలో ఇక్కడ రైతులకి ఎప్పుడు మాసూళ్ళు ఇప్పుడు దాకా రైతులు అప్పులు చేసి ఎన్నో బాధలు పడి దాని మీద పెట్టుబడులు పెట్టుంటారు. ఈ మార్చి 10 నుంచి మార్చి 30 లోపల ఉరికోతలన్నీ రావడం, ఆ విధంగా వాళ్ళకి ఆ పంటలు చేతికి రావడం జరుగుతుంటుంది. ఈ విధంగా ఈ ప్రాంతాల్లో మార్చి అంటే ప్రతి ఒక్కరు రైతుల్లో మార్పు రావడం జరుగుతుంది. ఈ విధంగా వ్యవసాయ ప్రవాహం ముందుకు పోతుంది. ఓకే, ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ తరంలో ఈయన లెజెండరీ ఫార్మర్గా వ్యవసాయం చేశాడు. అందువల్ల ఈయన నెంబర్ 1 ఎందుకంటే పునాదులు. తర్వాత మధ్య తరంలో మేము చేయడం జరిగింది. ఇది 2వ 1. ఇది ఇప్పుడు జనరేషన్లో ఏంటంటే ఈ మోడర్న్ కల్చర్లో టెక్నాలజీ పరంగా మన హర్ష చేస్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ మేము వ్యవసాయాల్ని మనుషుల చేత చెయ్యించగలుగుతున్నాము. ఈయన కాలంలో ఆయన వ్యవసాయం చేయడం కూడా జరిగేది. ఏంటంటే 20 అడుగులు బావి ఉండేది, నీళ్లు భయంకరంగా ఉండేది. ఆడ లోపల పంపులు చెడిపోతే లోపలకు మునిగి ఆ పంపునట్లు ఓడదీసి ఆడ నుంచి మోగులు కట్టి పైకి లేపినటువంటి చరిత్ర. 1981 ప్రాంతంలో నేను చిన్న పిల్లోడుగా ఉండాను, 8వ తరగతి చదువుతున్నాను. ఆ కొట్టం ఒకటి ఉండింది. అప్పుడు ఆ ఎర్రబట్టల ఎద్దులు ఉండేవి మాకు. ఆ ఒక ఎద్దు పుడిచి ఘాట్లు పడిపోతే ఆయన బుజ్జి అని ఉన్నాడు, ఆయన చేతిగాడు అయ్యా పడిపోయింది అట్టే అనబడి నేను చిన్నపిల్లగా చూస్తూ ఉన్నాను. నేను సినిమాలలో అక్కడక్కడ చూసాము కొన్ని సాహస సన్నివేశాలు. అది నా కళ్ళారా చూడడం జరిగింది. ఆయన మళ్ళీ ఉండేది ఇదిగో ఈ సింగిల్ హ్యాండ్తోనే, ఆ చెయ్యి కాడ పెద్ద బలంగా ఉండదు, ఆ ఒక్క చేత్తోనే ఆయన గాడి పట్టుకుని పడపడపడి ఇరిగిపోయి ఎద్దులు లేవదీయడం జరిగింది. ఇలాంటి ఎన్నో సందర్భాలు. ఒకప్పుడు అల్లూరు కాడ ఆ పొలాలు దుక్కు దున్నేవాళ్ళు ఎద్దులతో కాకుండా మనుషులు తెల్లారి వెళ్ళిపోతారని మా చిన్నాన్న వాళ్ళు అన్నపట ఏం పర్వాలేదా మనుషులు రమ్మని చెప్పి నైట్ ఒక రేతిరిలోనే పట్లర్లు దుక్కి ఆ ఎన్నిలకే ఒక 4-5 ఎకరాలు దున్నేసి ఇటు చేశాడు. చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. ఎందుకు ఎన్ని చెప్తున్నాం అంటే మా మూలాలలో ఆయన ఈ విధంగా చేయబట్టి ఆ జీన్స్లో ఈ విధంగా మాకు రాబట్టి ఈరోజు ఈ మాత్రం వ్యవసాయాలు చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.